4,667 మంది వస్తారు. కంప్లీట్ చేయనియండి, ఒక్క నిమిషం ఆగండి. అక్కడ కూడా వస్తా. రాజశేఖర్ గారు, I will give you a chance. Rajshekar garu, I'll give you a chance. Rajshekar garu, next I'll give you a chance. Rajshekar garu, why are you so afraid? Let truth come out. you speak. అరే నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా పార్టీ మీటింగ్ ఇది పార్టీ మీటింగా, గాంధీ భవన్ మీటింగ్ ఇది? వాట్ నాన్సెన్స్ చేసేస్ అర్థం ఉండాలా? ఫిష్ మార్కెట్ ఇది? Rajshekar garu, I'll give you a chance. Let him conclude. I'll give you a chance. అమ్మా నేనేమంటున్నా, మా వెంకట్ గారు కానీ బాబా ఫస్యుద్దీన్ గారు కానీ మాట్లాడియండి. నేనేమంటున్నా, అమ్మా ఈ మ్యాచ్ చూడండి. ఈ No, ఏ సభ్యులు అన్న ఒక్క నిమిషం శంకర్ యాదవ్ గారు, ఏ సభ్యులు మాట్లాడినా అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అందరు సభ్యులకి ఈ రోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ లిసన్. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ మాట వినండి. నెక్స్ట్ మీకు మైక్ ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ ఇవ్వండి. కానీ యూ కెనాట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ దట్. అండ్ దెన్ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు యూ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్. I'll give you the mic. మీరు ఆ టైంలో మాట్లాడాలి. Do not disturb. ధన్యవాదం మేయర్ గారు. ఈ మ్యాప్ మీరు చూడండి మేయర్ గారు. మీరు ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఇంత భయం ఎందుకు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ మ్యాప్ చూస్తే, ఈ మ్యాప్ లో మీరు వార్డ్ నెంబర్ 1 సైజ్ ఏంటి, మిగతా మధ్యలో ఉన్నటువంటి ఒక వార్డుల సైజ్ ఏంటి ఒకసారి చూడండి. ఒకటి అసలు అంత డీటెయిల్స్ ఎక్కడవన్నా? బాధ ఏంటంటే ఆ డీటెయిల్ లేవు. గమ్మత్ ఏంటంటే ఓ ఇష్టారాజ్యంగా చేసినారు. గంత డీటెయిల్స్ ఇస్తే చర్చ ఎక్కడిది? నేను ఒక మాట అడుగుతా ఉన్నామా, వై ఇస్ దట్ ద సిజిజి రిపోర్ట్ ఇస్ నాట్ టేబుల్డ్ ఇన్ దిస్ హౌస్? చదువుకున్నారు కదా ఇక్కడ ఉన్న అంతా, మాకు తెలియదా సిజిజి రిపోర్ట్ ఎట్లా చదవాలని చెప్పని? ఎందుకు ఆ రిపోర్ట్ టేబుల్ చేయలేదు? ఒకటి. రెండవది, అమ్మ ముఖ్యమైన పాయింట్ మేడం, ఇట్స్ ఎ లా పాయింట్. ప్లీజ్ ఒక వస్తాను. ఇంకో థర్డ్ అమ్మ ముఖ్యమైన పాయింట్. యూ షుడ్ కంట్రోల్ ద హౌస్. You should regulate the house. అందరూ కూడా క్వైట్ ప్లీజ్. You should conclude. ఒక్క సెకండ్. మేడం నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు కౌన్సిల్ జరిగినా ప్రతిసారి గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు వాంటెడ్లీ ఒక 15-20 మంది ఇప్పుడు మాకు చేయనికి రాదా? అనవసరమైనటువంటి ఇప్పుడు గవర్నమెంట్ మనం విమర్శిస్తున్నాం. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ చెప్తుంటే అంత తొందర హడావుడి, ఇప్పుడు వాళ్ళు అరవడం వీళ్ళు అరవడం, ఇది అంతా లేనిపోంది. మోడ్ ఆఫ్ ది హౌస్ చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం మీరు ఇస్తున్నారు, అందరికి ఇస్తారు. వాళ్ళకి ఏదైనా అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళకి మైక్ ఇచ్చినప్పుడు చెప్పండి. అనవసరంగా అల్లరి. మేడం ఒక పని చేయండి, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు లేచి మాట్లాడుతుందో వాళ్ళు మాట్లాడియండి, మేము కూర్చుంటాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మరి అట్లనే చేయండి. లేకపోతే ఒక పని చేయండి, లేకపోతే ఒక నిమిషం లేకపోతే ఏం చేయండి, మేము అందరం బయటకు వెళ్ళిపోతాం. బీజేపీ ఎంఐఎం మేము అందరం బయటకు వెళ్ళిపోతాం, వాళ్ళతో మాట్లాడుకోండి. మరి ప్లీజ్ మీరు అందరు కూడా ప్లీజ్, దిస్ ఇస్ ఎ రిక్వెస్ట్, ఆల్ ఆఫ్ యూ కొంచెం రెస్పెక్ట్ చేయండి. అట్లా లేచి అరవడం కాదు, ఇది డీలిమిటేషన్ కోసం ఎవరి ఇంట్రెస్ట్ కాదు. ఇది రాజకీయాల అతీతంగా ఈ రోజు డీలిమిటేషన్ ఫర్ ఆల్ ద కార్పొరేటర్స్ కన్సర్న్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ ద హౌస్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ స్పీకర్.
ప్లీజ్ మీకేమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే నేను ఎప్పుడైతే మైక్ ఇస్తానో అప్పుడు మీరు మాట్లాడాలి. డోంట్ ఉట్టిగే లేచి అరవాలా అన్నట్టు చేయకండి. రెస్పెక్ట్, బికాస్ ఎంటైర్ అందరూ కూడా ఇవాళ హౌస్ లో ప్రెసెంట్ ఉన్నారు ఇక్కడ. హానరబుల్ మేయర్ గారు, రూల్ 5 ఎట్లా వయలేషన్ అయిందో నేను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1,34,00,000 జనాభా ఉన్నప్పుడు దాన్ని 300 డివిజన్లతో కనుక డివైడ్ చేసినట్లయితే 44,667. రూల్ ఏం చెప్తుంది అంటే, రూల్ 5, దేర్ కుడ్ బి ఏ వేరియేషన్